ఒకప్పుడు మనుషులు. 80లో పోయే వినికిడి ఇప్పుడు 60లలోనే 60, పోతుంది. 60, 50, 60లో గూడా వాళ్ళకి కొంత తగ్గుముఖం పడుతుంది. అదో ఎందుకు కారణం అంటే, ఒకటి ఈ శబ్దాల వలన డ్యామేజ్ అవుతుంది. రెండోది డస్ట్ గూడా చెవులల్లో పేరుకుపోయి స్వెల్లింగ్ అయ్యి ఒక ఒక ఇన్ఫర్మేషన్. ఆర్టిఫిషియల్ మెంబ్రేన్ తయారైపోయి వినికిడిని తక్కువ చేస్తుంది. సో, ఈ డస్ట్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ కూడా మనకు అవుతుంది. మూడోదొచ్చి మనకు వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ మీరు చూడండి, మూసీ నది ఎంత వ్యర్థాలొస్తున్నాయి. గండిపేట లాంటి చెరువులలో కూడా కన్‌స్ట్రక్షన్ మెటీరియల్ పడేస్తున్నారు. వేస్ట్ మెటీరియల్ ఈ కళేబరాలు ఉంటాయి. ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడో పక్కనున్న గండిపేటలో గానీ, ఉస్మాన్ సాగర్ గానీ, ఈ సాగర్‌లో గానీ, ఈ చెరువులలో డంప్ చేస్తున్నారు. దాని వలన కూడా మనకు పొల్యూషన్, వాటర్ పొల్యూట్ అవుతుంది. ఈ వాటర్ పొల్యూషన్ తోటి కూడా మనం తీసుకునే గ్యాస్ట్రో అంటే స్టమక్ గానీ, లేకపోతే ఇంటెస్టైనల్ గానీ చాలా ఇన్ఫెక్ట్ అవుతున్నది. మనకు వీఆర్ డెవలపింగ్. తినే ఏ వస్తువైనా పేగు నుంచి మళ్ళీ లివర్‌కు పోతుంది. అక్కడ మెటబలైజ్ అయ్యి అక్కడ ఏమవుతుందంటే, దానిలో ఉండే ఈ చెడు పదార్థాలతోటి మనకు టాక్సిన్స్ రిలీజ్ అవుతుంది. ఆ టాక్సిన్స్ వలన కిడ్నీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మనకు క్యాన్సర్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా వాటర్ పొల్యూషన్ తోటి ఉంటుంది. సో, ఎయిర్ పొల్యూషను, సౌండ్ పొల్యూషను, వాటర్ పొల్యూషను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిస్టమ్‌గా మనం భావించాల్సిన అవసరం ఈ యొక్క హైదరాబాద్‌లో ఇప్పుడు విపరీతంగా వ్యాప్తి చెందింది. ఎగ్జాక్ట్‌లీ సార్, మీరు చెప్పింది ట్రూ. సో, మరి ఇలాంటి పరిణామాలు మనం ఎదుర్కొంటున్నప్పుడు మానవాళిగా మనం చేయాల్సిన బాధ్యత ఏంటి? అబ్సల్యూట్లీ రైట్ అండి. హైదరాబాద్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అండి. ఆఫ్‌కోర్స్ మనమంతా దానికి సహకరించాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ దానికి ముందు పబ్లిక్ హెల్త్ సిస్టమ్ ఏం చేస్తుందన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇటు జిహెచ్ఎంసీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ కానీ, అటు హెల్త్ మినిస్ట్రీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి మనిషిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు సెమినార్స్ పెట్టాలి, మీడియా పరంగా కవరేజ్ చేయాలి. అసలు పొల్యూషన్ ఎక్కడ ఉంది, ఏ ఏరియాలో ఉంది. హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఏరియాలో ఎక్కువగా మనకు ఈ పొల్యూషన్ కనబడుతుంది. సనత్ నగర్ కానీ, మల్కాజ్గిరి కానీ, చెర్లపల్లి కానీ, పటంచెరు కానీ, సో కొంత ఇబ్రహీంపట్నం సైడ్ కొంత పొల్యూషను, జీడిమెట్ల, బాల్నగరు, జీడిమెట్ల ఇవన్నీ ఇండస్ట్రియల్ బెల్ట్స్. సో అక్కడ మేజర్గా ఒకటవుతుంటే, కొత్తగా కన్స్ట్రక్షన్స్ ఎక్కడెక్కడైతే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు అక్కడ కన్స్ట్రక్టెడ్ ఏరియా వస్తుంది. సిటీ సెంటర్లోనేమో వెహిక్యులర్ పొల్యూషన్ ఎక్కువైపోయింది, సౌండ్ పొల్యూషన్ ఎక్కువైంది, పొగ అంటే స్మోక్ పొల్యూషన్ కూడా ఎక్కువైపోయింది. సో వీటన్నిటిని మనం ఎక్స్పోజ్ చేయాలి. అసలు మనిషి పీల్చాల్సిన ఆక్సిజన్ ఎంత, తీసుకుంటున్న ఆక్సిజన్ ఎంత, ఈ ఈ ఎన్విరాన్మెంట్లో ఎంత మనకు పొల్యూషన్ ఉంది, ఏ రోజుకు ఆ రోజు, ఏ టైంకి ఆ టైంకు మనం ఒక ఇండెక్స్, ఎయిర్ ఇండెక్స్ అన్నది మనం ప్రజల్లో మీడియా ద్వారా ప్రచారం చేయాలి. నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఇంత ఉండాలి, కానీ ఇంత పెచ్చుగా మీకు పొల్యూషన్ ఉంది, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చేయాలి? మాస్క్ పెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద మోస్ట్ సింప్లెస్ట్, చీపెస్ట్ సోర్స్ ఇస్ మాస్క్. తప్పదు, కోవిడ్ లాగానే ఇప్పుడు కూడా ఈ పొల్యూషన్ నుంచి మనం బయటపడాలంటే మాస్క్ ధరించాలి. సార్, మాస్క్ ధరించడం వల్ల ఆక్సిజన్ ప్యూరిటీ మనకి రాదు కదా? అలా ఉండదు, 100% అది కాదండి. మనకు ఎయిర్ అన్నది దానికి చాలా మైక్రోపోర్స్ నుంచి గాలిపోతుందండి, దానికి అడ్డు ఉండదు. కానీ టాక్సిన్స్, పొల్యూటెంట్స్ అయితే వాటికి రంధ్రం అంటే పోర్ అనేది పెద్దగా ఉండాలి. అన్లెస్ అంటే పెద్దగా లేనిదే అది ట్రాన్స్మిట్ కాదు. సో మాస్క్కు మనం గాలి పీల్చుకునేంత పోర్సే ఉంటాయి, మన డస్ట్ పొల్యూటెంట్స్, టాక్సిన్స్ పోయేంత స్పేస్ ఉండదు. సో ఐడియల్లీ చెప్పాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్. అంటే ఫస్ట్ ఇండస్ట్రియలైజేషన్ని సిటీకి దూరంగా షిఫ్ట్ చేయాలి. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వెహికల్స్ని మనము వీలైనంత వరకు తక్కువ వెహికల్స్, అది కూడా డీజిల్, పెట్రోల్ వెహికల్స్ని మనం ప్రొహిబిట్ చేసుడా, బైకాట్ చేసుడా అనేది చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్ని మనం ప్రమోట్ చేయాలి ఎక్కువగా. సో అది జరుగుతుంది ఇప్పుడు, కానీ ఇంకొక 10 సంవత్సరాలు పట్టొచ్చు మనకు టోటల్గా ఎలక్ట్రిఫికేషన్ కావాలి అన్న కావాలి. సో ఈ లోపల మనం వెహిక్యులర్ పొల్యూషన్ తగ్గించడానికి సపోజ్ ఒక 10 మంది కలిసి 10 కార్లు వేసుకొని ఫ్యాక్టరీ, ఇండస్ట్రీకి కానీ, ఆఫీస్కి కానీ పోతే కార్ పూలింగ్ అని చెప్పేసి ఆ 10 మంది 2 కార్లలో పోయే విధంగా 2 కార్లు మాట్లాడుకొని, అంటే ఒక అపార్ట్మెంట్ నుంచి 10 కార్లు బయలుదేరితే ఆ 10 మందికి ఒక 2 కార్లు సూట్ చేసుకొని కార్ పూలింగ్ అంటాం. అంటే ఒక 5గురు కలిసి ఒక కార్లో పోవడం,
ఆ కంపెనీకి కానీ అక్కడికి పోవడం, తద్వారా 10 కార్లలో ఓన్లీ 2 కార్లు పోతే 8 కార్లు లేకపోవటం వలన పొల్యూషన్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో కార్ పూలింగ్ ఒకటి. రెండోది పొల్యూషన్ చెక్ అనేది ప్రతి వెహికల్కి పెట్టాలి. రెగ్యులర్గా కాన్స్టెంట్గా ప్రతి వెహికల్ని అబౌవ్ 10 ఇయర్స్ లైఫ్ ఉన్న వెహికల్స్ అన్నిటినీ అబండన్ చేయాలి. ఎందుకంటే వాటితో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆర్టీఏ అధికారులు ఏం చేయాలి, వెహికల్స్ యొక్క క్వాలిటీ క్వాంటిటీ రెండు మెజర్ చేసుకుంటూ ఈ ఇండెక్స్ని ఆ వెహికల్స్ని బ్యాన్ చేయాలి. ఓల్డర్ వెహికల్స్ పొల్యూటెడ్ వెహికల్స్ని బ్యాన్ చేయాలి. వీలైనంత వరకు ఎలక్ట్రిఫికేషన్ చేయాలి. వెహికల్స్ అన్నీ బ్యాటరీ మౌంటెడ్ వెహికల్స్ చేయడం వల్ల మన పొల్యూషన్ తగ్గుతుంది. సో వెహికులర్ పొల్యూషను, కార్ పూలింగు, మాస్క్, హ్యూమన్ బీయింగ్ మాస్క్ ధరించడం, రెగ్యులర్గా పల్మనరీ టెస్ట్లు అంటే లంగ్స్ ఎలా ఉన్నాయనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అన్నట్టు ముందే లంగ్స్ను ఫ్రీక్వెంట్గా ఈ సీజన్లో చెక్ చేసుకొని ఈ వ్యాక్సిన్స్ వేసుకోవడం అది 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 కన్సర్న్ టు సర్టెన్ వైరస్లకు ఉంటుంది. కానీ ఇది రెగ్యులర్గా పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. అది మన ఊపిరితిత్తుల సాంద్రత, దాని యొక్క కెపాసిటీ ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి మనము టెస్ట్ చేస్తాం. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం. సో అది ఏంటంటే ఊదితే మనకు మన లంగ్ కెపాసిటీ చెప్తుంది కంప్యూటర్లో. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేసుకోవడం. అండ్ స్పెసిఫిక్గా కొంతమందికి ఈ సీజన్లో వైరల్ డిజీజెస్ వస్తాయి, బ్యాక్టీరియల్ డిజీజెస్ వస్తాయి ఈ టాక్సిన్స్ పొల్యూషన్ వల్ల. పర్టికులర్గా ఎవరైతే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దగ్గులు, తుమ్ములు, గొంతు నొప్పి ప్లస్ ఇలాంటి ఆయాసం లాంటివి వచ్చినప్పుడు ఇమీడియట్లీ పల్మనాలజిస్ట్కో, పెడియాట్రిషియనో, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఐ చెకప్ లంగ్స్ చెకప్ చేసుకొని పర్టికులర్గా ఫీవర్ తోటి ఉంటే బ్యాక్టీరియలా లేకపోతే వైరల్ ఇన్ఫెక్షనా ఏదనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సో కోమార్బిడ్ డిజీజ్ అంటే బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలాంటి డిజీజ్ అన్కంట్రోల్ ఉండడం, ఇలాంటి వైరస్ కానీ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవటం వల్ల మనుషులకు ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ సీజన్లో ఎక్కువ మంది రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్లో ఎక్కువగా అడ్మిట్ అవుతారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో పర్టికులర్గా మన వెహికల్స్, హ్యూమన్ బీయింగ్స్ ఇచ్చేస్తూ సిటీలో ఉండే కంపెనీస్ అన్నీ ఫార్ అవే అంటే డిస్టెన్స్లో మనం షిఫ్ట్ చేయడం, కన్స్ట్రక్షన్ ఏరియాని ప్రాపర్గా మానిటర్ చేయాలి. జిహెచ్ఎంసీ కానీ లేదా కన్సర్న్ గ్రామ పంచాయతీస్ కానీ ఏం చేయాలంటే ఎక్కడ ఎంత కన్స్ట్రక్షన్ వర్క్ అవుతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చేస్తున్నారు. యూజువల్గా వాటర్ స్పిల్లింగ్ చేస్తారు. వాటర్ స్పిల్లింగ్ చేయటం వలన డస్ట్ పైకి రాదు. సో అది చేస్తున్నారా లేదా. కన్స్ట్రక్షన్ ఏరియా ఎన్ని అయితే చెట్లను కొట్టేశారో అన్ని చెట్లను మళ్ళీ చుట్టూ పెంచుతున్నారా లేదా. అంటే ఫారెస్ట్రేషన్ అంటే హరితహారం లాగా ఎవరైతే కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎన్నైతే చెట్లను కొట్టేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నారో దాని చుట్టూ దానికి 10 చెట్లు పెంచాల్సిన అవసరం పొల్యూషన్ బోర్డు నుంచి ఉంది కండిషన్. సో ఆ ప్లాంటేషన్ కరెక్ట్ చేస్తున్నారా లేదా చుట్టూ ఇలాంటి చేయడం, కన్స్ట్రక్షన్ మెటీరియల్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం, లేకపోతే రెగ్యులర్గా వాటర్ స్ప్రేయింగ్ చేసి ఆ డస్ట్ పైకి లేవకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ మనం చేయగలిగితే మనం ఫ్యూచర్లో క్యాన్సర్స్ కానీ లేకపోతే లివర్ డిజీజ్ కానీ కార్డియాక్ డిజీజ్, హార్ట్ డిజీజెస్ కానీ లేకపోతే లంగ్ డిజీజెస్ కానీ మనం అవాయిడ్ చేయొచ్చు. ఈవెన్ కిడ్నీ కూడా ఈ మధ్యకాలంలో చాలామంది డయాలసిస్ పోవడం, ఫెయిల్యూర్ కావడానికి కూడా ఈ యొక్క పొల్యూషన్కి సంబంధించిన టాక్సిన్స్ మన మెటబాలైజ్ అయ్యి అవి లివర్ నుంచి కిడ్నీకి పోయి కిడ్నీ యొక్క ప్యారెంకైమల్ టిష్యూను డ్యామేజ్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్లో పోతున్నారు. సో ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్. అంటే ఈ టాక్సిన్స్, ఈ పొల్యూషన్ టాక్సిన్స్ అంత ప్రమాదకరం అంటారా? 100%. మనం పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ 80% ఉంటే పర్వాలేదు. బట్ ఆక్సిజన్ని రీప్లేస్ చేసి డస్ట్, పొల్యూషన్స్, గ్యాసెస్, అబ్నార్మల్ గ్యాసెస్ ఉంటే చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఇన్సిడెంట్స్లోకి ఒక మనిషి లోపలికి పోయాడు అనుకోండి, ఉన్నాడు, ఆ వ్యక్తికి ఆ గ్యాస్ స్మోక్ అన్నది విపరీతంగా లోపల కార్బన్ మోనాక్సైడ్ పోయింది అనుకోండి, ఏమవుతుంది? వితిన్ 2 minutes 3 minutesే, 10 minutes అవసరం లేదు. వితిన్ 3 minutesలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎక్స్చేంజ్ లేకపోతే బ్రెయిన్ ఫస్ట్ డెడ్ అవుతుంది. సో 3 minutes లోపలనే వారికి ప్యూర్ ఆక్సిజన్ అందే విధంగా చేయాలి. కానీ ఫైర్లో విపరీతంగా గ్యాసెస్, టాక్సిక్ గ్యాసెస్ తోటి ఇమ్మీడియట్లీ ఫెయింట్ అయిపోతారు. ఎందుకు ఫెయింట్ అవుతారంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్రెయిన్కి పోదు కాబట్టి బ్రెయిన్ లోపల ఒక స్తబ్దత ఏర్పడి అన్కాన్షియస్ అవ్వడం, పడిపోవడం జరుగుతుంది. సో ఇందులో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నౌ డేస్.
సో ఇప్పుడున్న జిహెచ్ఎంసీ కానీ గవర్నమెంట్ కానీ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ గేరప్ అవ్వాలి. ప్రతి చోట వాళ్ళు రైడ్ చేసి ఎక్కడ పొల్యూషన్ ఉందో దాన్ని నియంత్రించాలి, వెహికల్స్ నియంత్రించాలి, ఇండస్ట్రీస్ నియంత్రించాలి, కన్స్ట్రక్షన్ ఏరియాస్ నియంత్రించాలి. ఇది వీటి వలన మనకు వాటర్ పొల్యూషన్, తాగే వాటర్ శుద్ధంగా ఉండాలి. మనకు మంజీరా వాటర్ ఇచ్చినా కూడా అది కూడా శుద్ధంగా సప్లై ఉందా లేదా, దానిలో ఏం కలుస్తుంది అనేది చూసుకోవాలి. గ్రౌండ్ వాటర్, మనం తీసుకునే గ్రౌండ్ వాటర్ కూడా ఏరియా వైజ్ మనం సాయిల్ టెస్ట్ చేయాలి. వెదర్ టాక్సిన్స్, ఇండస్ట్రియల్ టాక్సిన్స్ ఏమైనా యాడ్ అవుతున్నాయా లేదన్నది చూడాలి. అంతేకాకుండా మనం వాడుకునే వాటర్ చర్మ వ్యాధులు రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఫిల్టర్ చేసి వాటిని మనం వేడి చేసి చల్లబరిచైనా వాడుకోవడం చేయాలి. ఇలాంటి ఎన్నో ఈ సీజన్లో కూడా మనకు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు వస్తాయి, లివర్ సమస్యలు వస్తాయి, కిడ్నీ సమస్యలు వస్తాయి, హార్ట్, బ్రెయిన్, లంగ్ సమస్యలు వస్తాయి. సో వీటన్నిటికీ మూల కారణం పొల్యూషన్ వలన క్యాన్సర్ వస్తుంది, పొల్యూషన్ వలన స్కిన్ డిజీజెస్ వస్తాయి, హెయిర్ ఫాల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో వీటన్నిటికి ముఖ్య కారణం పొల్యూషన్ అనే పదాన్ని యూజువల్గా ప్రపంచంలో చాలా దేశాలు పొల్యూషన్ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాయి. కానీ మన దగ్గర రిలక్టెంట్ ఏంటంటే పాపులేషన్ ఎక్కువ, అవేర్నెస్ తక్కువ, గవర్నమెంట్ నిర్లిప్తత ఎక్కువ, నెగ్లిజెన్స్ ఎక్కువ. వీటి వలన మన దేశంలో 150 కోట్ల మంది ఆల్మోస్ట్ ఉన్నారు. ఈ 150 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా చెప్పడానికి అంత టెక్నికల్ స్టాఫ్ అవసరం ఉంటుంది. గవర్నమెంట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ డెవలప్ చేయాల్సి వస్తుంది. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనం ఎన్నో రోగాల్ని అవాయిడ్ చేయొచ్చు. ఎంతో మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు కలగకుండా ప్రజలకి మేలు కూడా చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది అక్షరాల సత్యం. సో అవేర్నెస్ ముందుగా మనం కల్పించినట్లయితే, ముందు జాగ్రత్తగా మీరు అన్నట్టు మాస్క్, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మాస్క్ కానీ, లేకపోతే ఇంకా మన జాగ్రత్తలు మనం కనుక ముందున్నట్లయితే, వన్స్ మనకి పొల్యూటెడ్ తర్వాత ఎఫెక్ట్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అది తర్వాత డాక్టర్స్ చూసుకుంటారు, కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రైట్, చాలా విషయాలు మాకు తెలియజేశారు ఆర్టీవీ ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్.